కానీ కీసరా టోల్ గేట్ దగ్గర మాత్రం ఈ దృశ్యం చూసిన వాళ్ళు, ప్రత్యక్ష సాక్షులు ముఖ్యంగా ఒక్కసారిగా వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందా అని. అయితే ప్రస్తుతానికైతే పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ ఫినిష్ అయినట్లే తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. అక్కడి నుండి వసంత్. సో ప్రస్తుతం నేను కేసరా టోల్ ప్లాజా వద్ద ఉన్నాను. ప్రస్తుతం అసలు ప్రమాదం ఎలా జరిగిందని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేనున్నది లైన్ 3, ఇది ఆ పక్క ఉన్నది లైన్ 2. అంటే లైన్ 3లోకి వచ్చినటువంటి ఏదైతే ఈ ట్యాంకర్ ఉందో, ఈ లైన్ 3లోకి వచ్చినటువంటి ట్యాంకర్ స్పీడ్ కంట్రోల్ చేయలేకపోయింది. సరిగ్గా ఇక్కడి నుంచి ఒక 50 మీటర్ల, ఒక 50 అడుగుల దూరంలోనే టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి టోల్ గేట్ ఉంది, అది పాస్ అవ్వాల్సి ఉంది. సో స్పీడ్గా వచ్చినటువంటి వెహికల్ కంట్రోల్ చేయలేక ఈ డివైడర్ని ఢీకొట్టిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఈ డివైడర్లను ఢీకొట్టి అటువైపుకి బోల్తా కొట్టింది. అయితే లైన్ 2లో శ్రీనివాసరావు టోల్ చెల్లించేందుకు వెహికల్ పాస్ అవుతున్నాడు. పాస్ అవుతున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఈ ట్యాంకర్ అటువైపుకి బోల్తా కొట్టింది. ఈ క్రమంలో కారులో ఉన్నటువంటి శ్రీనివాసరావు స్పాట్లోనే చనిపోయారు. ప్రస్తుతం దాదాపు 2 గంటల పాటు కూడా ఈ ఆపరేషన్ కొనసాగింది. 4-5 భారీ జేసీబీలతోటి వాటిని తొలగించిన తర్వాత కానీ ఆ వాహనాన్ని బయటికి తెలియని సిచ్యువేషన్ కనిపించింది. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు దాదాపు 2 గంటల పాటు శ్రమించి 4 జేసీబీలతోటి దాన్ని పక్కకు తొలగించిన తర్వాత ఆ కారులో ఉన్న శ్రీనివాసరావు మృతి చెందినట్టు కూడా గుర్తించారు. పూర్తిగా మనం ఈ ప్రాంతం అంతా చూస్తే బేతావాహంగా మారిపోయింది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు డివైడర్లు ఏ రకంగా ధ్వంసమయ్యాయి, వాహనం ఏ రకంగా బోల్తా కొట్టింది అనేది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా జరిగినటువంటి ప్రమాదంతో స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా ఆందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి దాదాపు 100ల సంఖ్యలో చేరుకున్నటువంటి స్థానికులు పూర్తిగా వాహనాన్ని పక్కన పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అసలు కారులో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారనే సమాచారం కూడా పూర్తిగా ఎవరికి ఇక్కడ మొదట లేదు. కారు ఉందని గుర్తించిన తర్వాత దాదాపు 100లాది మంది సమీప గ్రామాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడికి తరలి వచ్చారు. మనం చూస్తే ఇది సిమెంట్కి సంబంధించినటువంటి ట్యాంకర్, దీంట్లో యాష్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సిమెంట్ మిక్స్ చేసేందుకు వాడుతుంటారు దీన్ని. కేసీపీ సంస్థకు చెందినటువంటి ట్యాంకర్గా చెప్తూ ఉన్నారు. మనం చూస్తే ఏ స్థాయిలో అంటే లైన్ 3లో ఉన్నటువంటి ట్యాంకర్ కాస్త లైన్ 2లోకి ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ఈ క్రమంలో వెనకున్నటువంటి కారు ట్యాంకర్ కింద భాగాన్ని ఇరుక్కుపోవడంతో పూర్తిగా వాహనం అంతా కూడా ధ్వంసమైంది. ట్యాంకర్ బాల్తో కొట్టిన డ్రైవర్ ఇక్కడి నుంచి పరారయ్యారు. లారీ కూడా పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఫ్రంట్ భాగం అంతా కూడా మనం చూస్తే విజువల్స్లో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. పూర్తిగా లారీ ఏ స్థాయిలో దెబ్బతింది అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ డివైడర్, ఈ కాంక్రీట్కి సంబంధించినటువంటి డివైడర్ ఇక్కడ ఏర్పాటు చేశారు, చాలా పెద్దది. ఈ డివైడర్ని ఢీకొట్టిన తర్వాత పడింది. ఒకవేళ ఈ డివైడర్ని ఢీకొట్టకపోయి ఉంటే మనం వెనక చూస్తున్నటువంటి టోల్ ప్లాజా ఏదైతే ఉందో, వెహికల్ పాస్ అవడానికి, టోల్ చెల్లించడానికి ఈ టోల్ ప్లాజాని ఢీకొట్టేది. ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ అదే సమయంలో వెహికల్ పాస్ అవడానికి ఉన్నటువంటి వాహనాలపైన కూడా పడేటటువంటి అవకాశం ఉండేది. ఒక భారీ పెను ప్రమాదం తప్పనట్టుగానే చెప్పాల్సి ఉంటుంది. అసలు ఏ తప్పు చేయనటువంటి శ్రీనివాసరావు అకారణంగా ఈ ప్రమాదంలో మృతి చెందాడు. తన దారిలో తను వెళ్తున్నా కూడా డ్రైవర్ కేవలం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రస్తుతం పోలీసులు తేల్చారు. ఈ ఘటన జరిగిన తర్వాత సకాలంలో పోలీసులు స్పందించడం, 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించి వాహనాన్ని బయటికి తీసిన తర్వాత ప్రమాదంలో మృతి చెందింది. హైకోర్టు సీనియర్ అడ్వకేట్గా ఉన్నటువంటి శ్రీనివాసరావుగా గుర్తించారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని మార్చురీకి తరలించారు పోస్టుమార్టం నిమిత్తం. అలాగే సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ప్రస్తుతం ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తాం. ప్రస్తుతం డ్రైవర్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఒకవేళ మద్యం సేవించేమన్నా డ్రైవర్ వాహనం నడిపాడా, బ్రేక్ ఫెయిల్ అయిందా, టోల్ ప్లాజా ఉందని తెలిసినా కూడా అధిక వేగంతో ఎందుకు వచ్చాడనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ నేరుగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసులు బృందాలను అవసరమైతే ఎక్కువ మందిని అక్కడ తరలించాలని ఆదేశాలు జారీ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి నందిగామ, జగ్గపేట, ఇబ్రహీంపట్నం సమీపంలో ఉన్నటువంటి పోలీసులు మొత్తాన్ని కూడా ఇక్కడికి తరలించారు. ఏసీబీలు, డిఎస్పీలు, ఏసీపీలతో పాటుగా సీఏలు మొత్తం ఇక్కడ చేరుకొని పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దే ప్రయత్నం చేశారు. సో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ప్రమాదం ఇక్కడ జరగలేదని స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ఎస్ వసంత్, సో అధికారులు ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఈ ఘటన తర్వాత రెస్క్యూ ఆపరేషన్
జరిగిన తర్వాత అక్కడి నుండి జేసీబీలు కూడా పక్కకు వెళ్ళిపోయాయి. అలానే ఈ ఘటనలో దారుణంగా దెబ్బతిన్న ఆ కారును కూడా పక్కకు తొలగించారు. అయితే ఆ ట్యాంకర్ని మాత్రం తొలగించడం మరింత ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ట్యాంకర్ని తొలగించిన తర్వాతే పూర్తి స్థాయిలో అక్కడ ఆ వాహనాలు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. కానీ మిగిలిన టోల్ ప్లాజా పాత్వేస్లో మాత్రం వెళ్తున్నాయి. సో ప్రస్తుతానికి అక్కడ ట్రాఫిక్ కొంత నెమ్మదిగానే కదులుతోంది, ఇబ్బందికరంగానే ఉన్నట్లయితే తెలుస్తోంది.